వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణము, కరెన్సీ విలువ పడిపోవడంతో ఇరాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన అల్లర్లు, ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికైతే ఇరాన్ లో పూర్తిగా రక్తపు టేర్లు పారుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 3 వారాలుగా జరుగుతున్నటువంటి హింసాత్మక ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 3,000 మందికి పైగా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా అనధికారికంగా దాదాపు 10,000 మందికి పైగానే మరణించినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. దాదాపు ఈ హింసాత్మక నిరసనలతో ఇరాన్ అట్టుడుతుంటే మరోవైపు అమెరికా ఇరాన్ పై ఎప్పుడు అటాక్ చేద్దామన్నట్టుగా కాల్చుకొని కూర్చుంది. ఇప్పటికే నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ఆ నిరసనలు కంటిన్యూ చేయమంటూ కూడా పిలుపునివ్వడం ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా కనిపిస్తోంది. హెల్ప్ ఈజ్ ఆన్ ది వే, అంటే మీకు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓవైపు ట్రంప్ ప్రకటించడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక దాదాపు అమెరికా రంగంలోకి దిగడం ఖాయమనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే దానికి సంకేతాలుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ అలాగే ఇరాన్ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికా అత్యధిక ఆధునిక సాంకేతికత కూడుకున్నటువంటి డ్రోన్ నిఘాల్ వ్యవస్థ అయితే పటిష్టంగా అక్కడ సంచరిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అంతేకాదు ఇప్పటికే యుఎస్ఎస్ రూజ్వెల్ట్ యుద్ధ నౌకలు కూడా వెనిజులా నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీర ప్రాంతానికి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఖతర్ కు ఇరాన్ కు సమీపంలో ఉన్నటువంటి ఖతర్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి ఇప్పటికే B-52 బాంబర్స్ అలాగే హెర్క్యులస్ యుద్ధ విమానాలు అలాగే ఇప్పటికే అక్కడ ఫ్యూయల్ నింపే ట్యాంకర్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పై దాడి చేసిన సిద్ధంగా ఉన్నట్టు మనకు సంకేతాలు అందుతున్నాయి. ఇక ఎప్పుడు ఏ రూపంలో దాడి చేయబోతుందని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద అమెరికా ఖచ్చితంగా సైనిక చర్యకు ఇరాన్ పై సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు అయితే అందుతున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా అట్టుడుతున్న ఇరాన్ లో పరిస్థితి చేదాటిపోయిందని చెప్పొచ్చు. దాదాపు వేల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అంటే ఇటీవలి కాలంలో ఇంత దారుణమైన హింసాత్మక ఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదంటూ అంతర్జాతీయ వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఇరాన్ వీధిలో ఎక్కడ చూసినా అన్ని ప్రధాన నగరాలు, ముఖ్యంగా టెహరాన్ తో పాటు షిరాజ్, రుస్తో అలాగే మిగతా 180 ప్రాంతాల్లో చాలా భారీ హింసాత్మక ఆందోళన చెలరుగుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఆసుపత్రుల్లో గుట్టలుగా శవాలు కనిపిస్తున్నాయి, వీధుల్లో శవాలు కనిపిస్తున్న సంబంధించి వార్తా కథనాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. దీంతో ఒక రకంగా అంతర్జాతీయంగా ఆందోళన వెల్లువెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ లో ఈ ఆందోళనలో ఎక్కడెక్కడ అణచివేసేందుకు అక్కడ ఇరాన్ మతాధికారుల పాలన అయతుల్లా అలీ ఖోమేని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు, అణచివేస్తున్నాడు అనే వార్తల నేపథ్యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో తమ జోక్యం ఖచ్చితంగా ఉండబోతుందంటూ వైపు అమెరికా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయని మాత్రం ఆందోళన రేకెత్తిస్తుంది. ఒకసారి ఆ ఇరాన్ లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అలాగే ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన సంబంధించిన దృశ్యాలు చూద్దాం. İnşallah!
ఇరాన్ లో పరిస్థితులు చేదాటిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. భారత పౌరులు అలాగే అక్కడ విద్యార్థులు ఎవరైనా సరే వెంటనే ఆ దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా భారత్ నుంచి ఎంబీబీఎస్ చదువుకునేందుకు విద్యార్థులు చాలా మంది వెళ్తుంటారు. కాశ్మీర్ లాంటి ప్రాంతాలు, మహారాష్ట్ర, మధ్య భారత్ నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఎంబీబీఎస్ చదువుకుని వెళ్తుంటారు. అలాగే కొంతమంది టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రావాలి లేదా ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే ఒక ఈమెయిల్ ఐడితో పాటు 2 కాల్ సెంటర్ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించమంటూ ఇండియన్ ఎంబసీ నుంచి కూడా అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ఎంబసీ నుంచి మనకు ఆదేశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఇండియా అప్రమత్తమైందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశంపై అమెరికా సైనిక చర్యలు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా దాడి చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఓవైపు ఇరాన్ హెచ్చరిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ పై కూడా దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా దేశాల పౌరులు అలర్ట్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తుంది. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనకు న్యూక్లియర్ సెంటర్స్ పై ఇరాన్ పై దాడి చేసినప్పుడు అమెరికా ఇదే అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి కూడా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా ఇరాన్ చుట్టూ ప్రాంతాల్లో మొత్తం మీద ఖతర్ కావచ్చు, అలాగే జోర్డాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, కువైట్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అమెరికన్ ఎయిర్ బేస్ ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణమైనా ఎక్కడి నుంచైనా నలువైపుల నుంచి ఖచ్చితంగా మోహరించే అవకాశం ఉంది. ఏ క్షణమైనా అలాగే ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి కూడా యుద్ధ నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఏ క్షణమైనా ఏ రూపంలోనే అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. సో ఆల్రెడీ వెనుజులా పని అయిపోయింది. ఇక గ్రీన్లాండ్, ఇరాన్, లాటిన్ అమెరికన్ దేశాలు ఇలా అమెరికా జాబితాలో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇరాన్ పై దాడి చేసే ఛాన్సే మాక్సిమం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మతాధికారులు కూడా అంతే స్థాయిలో మేమేం తగ్గమన్నట్టు కూడా ప్రస్తుతం అక్కడ పరిస్థితి కొనసాగుతోంది. సో అయతుల్లా అలీ ఖోమేని ఎవరైతే ఉన్నారో ఆయన వారసుడు ఇప్పటికీ ఆ నిర్బంధాలు ఇంకా ఇరాన్ లో కొనసాగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కారణంగా అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి. సో ఆ రకంగా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు జనాలంతా కూడా. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా పరిస్థితులు మరింత చేయదాటిపోయే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా జోక్యం తప్పనిసరిగా ఉంటుందనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అది అమెరికా ప్రస్తుతానికి అయితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. నలువైపులా ఎక్కడి నుంచి ఎలా మోహరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు ఎలన్ మస్క్ చెందిన స్టార్ లింక్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని అక్కడ కొంత యూజ్ చేసుకుంటారు ఇంటర్నెట్. బట్ దాన్ని కూడా మిలిటరీ గ్రేడ్ జామర్లతో ఇరాన్ బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా మళ్ళీ దాన్ని పునరుద్ధరించినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ప్రజలు రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక సంక్షోభం. ఇరాన్ రియాల్ కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే $1 ఈక్వల్ టు 14 లక్షల ఇరాన్ రియల్. సో అంత చాలా కనీస స్థాయికి పతనావస్థకు పడిపోయింది. దీంతో చాలా దారుణమైన సిచ్యువేషన్. అవినీతి పెరిగింది, ధరలు పెరిగాయి. దీంతో ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. 1979 కంటే ముందు ఉన్నటువంటి ఏదైతే ఇరాన్ ఉందో పర్షియన్ ఇరాన్, అప్పుడు చాలా ఫ్రీడమ్ ఉండేది జనాలకు. అప్పుడు షా రాజుల కాలం ఉండేది. సో అప్పటి చివరి షా కుమారుడైనటువంటి రజా పహ్లావి మళ్ళీ తాను ఇరాన్ లో అడుగుపెట్టని సిద్ధంగా ఉన్నటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో ప్రస్తుతం ఆందోళనలు అయితే మళ్ళీ అట్టుడుతున్నాయి. సో ఏదేమైనా 79 తర్వాత ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అయితే ఇప్పుడు విముక్తి కలగాలంటూ ప్రజలు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి, పరిస్థితులు అయితే చేదాటిపోతున్నాయి. అమెరికా కనుక జోక్యం చేసుకుంటే ఇప్పుడు ఈ అయతుల్లా అలీ ఖమేని మరి ఆయన బందీగా పట్టుకుంటారా లేదా ఆలోపే పరిస్థితులు చేదాటిపోతే ఖమేని అక్కడి నుంచి కుటుంబంతో సహా పారిపోయి రష్యా వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. రష్యా కనుక అతనికి ఆశ్రయం ఇస్తే కనుక రష్యాకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, పారిపోయే అవకాశం ఉంది. లేదంటే అక్కడ కూడా సెక్యూరిటీ పరమైన కారణాలు ఉంటే కనుక ఆయన ఎక్కడికి వెళ్తాడని తెలియాల్సింది. సో మొత్తం మీద అయితే పరిస్థితులు అయితే చేయదాటిపోతున్నాయి. ఇరాన్ ప్రస్తుతం అమెరికాని ఎదుర్కొంటుందా బలంగా, లేదా అమెరికా చేసే దాడుల నేపథ్యంలో ఇరాన్ పాలకులు అక్కడి నుంచి పారిపోతారా, ఏం జరగబోతుందని మాత్రం చూడాల్సింది. బట్ 24 గంటల్లో ఖచ్చితంగా అమెరికా ఇరాన్ పై దాడులకు సిద్ధం అవుతుందన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉంది.